సింహం గుహ బయట బద్ధకంగా విశ్రాంతి తీసుకుంటోంది. అంతలో ఒక నక్క సింహం దగ్గరికి వచ్చి, టైం ఎంతో చెప్తారా, నా గడియారం పాడైపోయింది అంటుంది. నీ గడియారం ఇటివ్వు, బాగు చేసిస్తా అనింది సింహం. అది చాలా కష్టం, నీ గోళ్లు దాన్ని ఇంకా పాడు చేస్తాయి అంటుంది నక్క. అదే కాదు, చేసిస్తాను, జోకులు వేయకు, సోమరసింహాలను గడియారాలు బాగు చేసిస్తాయా, నువ్వే చూడు, ఆ గడియారం ఇటువు అనింది సింహం. సింహం గుహలోకి పోయి కొద్దిసేపటి తర్వాత పని చేస్తున్న గడియారాన్ని తెచ్చిచ్చింది. అక్క ఆనందించింది. సింహం మళ్ళీ సోమరిగా రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి ఓ తోడేలు సోమరసింహాన్ని చూసి, రాత్రికి నీతో పాటు టీవీ చూడనిస్తావా, నా టీవీ పాడైపోయింది అని అడుగుతుంది. నీ టీవీ నేను బాగు చేసిస్తాను, ఇటివ్వు అంటుంది సింహం. ఓ బద్దకపు సింహం, టీవీ బాగు చేసిస్తానంటే నమ్మాలా అని ఎదురు ప్రశ్న వేస్తుంది తోడేలు. పర్వాలేదు, ప్రయత్నించి చూడు నా పనితనాన్ని. సింహం టీవీ తీసుకొని గుహలోపలికి పోయి రిపేర్ చేసి టీవీని తీసుకొచ్చి తోడేలుకి ఇస్తుంది. తోడేలు సంతోషంగా వెళ్ళిపోతుంది. అసలు గుహలో పరిస్థితి ఏంటి? ఒక మూల ఒక అరడజన్ తెలివైన కుందేళ్లు శ్రద్ధగా క్లిష్టమైన పనిముట్లతో పనిచేస్తూ ఉంటాయి. గుహ బయట ఒక మూల ఆనందంగా సింహం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉద్యోగులు బాగా పనిచేస్తే మేనేజర్కు పేరు ప్రతిష్టలు వస్తాయి. ఒక అసమర్థునికి ప్రమోషన్ మెరికల్ లాంటి చురుకైన పని వాళ్ళ పనితనం వల్ల వస్తుంది.